కథాస్రవంతి. కొట్టకపోతే వాదు లేదు, పెట్టకపోతే ముక్తి లేదు. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆఫీసుకు వచ్చానన్న మాటే గాని చాలా అసహనంగా ఉన్నాను. అటు ఇటు తిరుగుతున్నాను. నా కోపం అంతా ఆ సన్యాసిగాడి మీదే. రాని వెధవని అని ఇప్పటికి 4 సార్లైనా అనుకుని ఉంటాను. సన్యాసి నా కొలీగే. ఓ 4 నెలలు ముందుగా జాయిన్ అయినానని, పైగా పై ఆఫీసర్ నన్ను ప్రత్యేకంగా చూడబట్టిన్ను. ఈ మధ్య వాడికంటే ఓ మెట్టు పైకెక్కి ఇప్పుడు వాడికే చిన్న బాసై కూర్చున్నాను. మరి సంతోషంగా ఉండాలి కదా అంటారు మీరు. ఉందును. కానీ ఆ సన్యాసిగాడు నాకు సహోద్యోగి మాత్రమే కాదు, మావి పక్కపక్క క్వార్టర్లు. 9 ఏళ్లుగా నైబర్లం. మా వాటాల మధ్య 4 అడుగుల ఒంటి గోడే అడ్డం. గవర్నమెంట్ క్వార్టర్లో మనం చెట్లు పెంచితే తర్వాత వచ్చేవాడు పళ్ళు కోసుకుంటాడు అని నా మనసులో మాట మా ఆవిడ నోటి వెంట విన్నాక మా వాటాలో పచ్చగడ్డి కూడా మొలవకుండా జాగ్రత్త పడ్డాను. ఈ సన్యాసిగాడు, వాడి పెళ్ళాం మాత్రం మా సూత్రాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నో రకాల పళ్ళ మొక్కలు పట్టుకురావడం, నాటడం. 4 రోజుల్లోనే అవి నల్లగా మాడి వాడిపోవడమో, 2 ఆకులు పొరపాటును వేస్తే మేకల ఆకుల్ని మొక్కల్ని మాయ చేయడమో మామూలుగా జరిగేది. కానీ ఎలా బతికిందో ఓ మామిడి మొక్క బతికింది. బతికింది పో. ఓ 4 రెమ్మలు కూడా వేసింది పో. అందులో 3 గోడ మీదుగా వంగి మా పెరట్లోకి వాలేయి. వాలేయిపో. అందులో ఓ రెమ్మ చిన్నగా పూత పూసి చచ్చి చెడి ఓ కాయ కాసింది. ఈసిరోమని చెట్టు ఉన్నా కాయ గట్టిగానే కాసింది. చెట్టు మీద లేని ప్రేమ నాకు రోజురోజుకు నాజూకు నుండి నవనవలాడుతూ పెరుగుతున్న కాయపై కలిగింది. అలా ఇష్టం పెరిగింది. అది అలా అలా పెరగాలి. బాగా బరువు పెరిగి పూర్తిగా మా వాటాలోకి ఒరగాలి. పరువానికొచ్చి మా పెరట్లో ఓ సెలవు రోజు టక్కున పడాలి. ఆ తర్వాత అక్కడిదాకా ఆలోచన వచ్చి ఆగిపోయేది నాకు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు కాబట్టి ఆలోచించడానికి ఏమాత్రం ఇష్టపడను. అలాంటిది ఈరోజు పొద్దున లేచి చూస్తే కొమ్మ కాయ లేదు. నిజమే, కాయ లేదు. నిన్న రాత్రి కిటికీ మూస్తూ కూడా చూశాను, ఉంది. తెల్లవారింది, కాయ లేదు. రక్తం మరుగుతోంది. రాత్రికి రాత్రి కాయ కోసేస్తాడా దొంగ వెధవ, ఆరంగి వెధవ. కోపం కట్టు దాటుతోంది నాకు. కాయ కావాలని అడిగితే కోసివ్వను. ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. చెట్టు వాడిదైనంత మాత్రాన కాయ వాడిదైపోతుందా? న్యాయం ఉండక్కర్లేదా? రాని వెధవని అనుకుంటూ చూశాను. అదిగో వస్తున్నాడు. లోపలికి తెరుచుకునే తలుపుకి అడ్డంగా దగ్గరగా నిలబడ్డాను. అలవాటుగా సన్యాసి తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. అబ్బా చచ్చాను బాబోయ్ అని గట్టిగా అరిచాను. బాధతో గిలగల్లాడాను. ముందుగా అనుకున్నట్టుగానే. 4 మూగారు. నాకు మంచినీళ్ళిచ్చి కూర్చోబెట్టి సపర్యలు. నేనేమీ అనకుండా అమోఘంగా బాధ నటిస్తున్నాను. పై ఆఫీసర్ని, పైగా పక్కింటివాణ్ణి. సన్యాసి కూడా తప్పు చేసినట్టు ఫీల్ అయ్యాడు. 4కి దొరికాడు. ఊరుకుంటారా? అబ్బో గట్టిగానే తగిలింది, ఇంకొంచెం ఉంటేనా? వచ్చేటప్పుడు చూసుకోనక్కర్లేదా? బాధతో ఎలా మెరుకలు తిరుగుతున్నాడో చూడండి. సన్యాసి నసుగుతూ సారీ అన్నాడు. నేను గట్టిగా మూలిగాను. ఆయన కూర్చోలేకపోతున్నాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, క్యాబ్ బుక్ చేయండి. నా ప్రమేయం లేకుండానే క్యాబ్ వచ్చింది. డాక్టర్ ఖర్చు, మందుల ఖర్చు, బలానికి యాపిల్స్ అన్నీ కలిపి వెధవకి 1000 వదిలించాను. నేను 2 నెలలకు పైగా కాయకు కాసిన కాపలాకు ఆ మాత్రం గిట్టాలి మరి. క్యాబ్లోంచి భారంగా దిగిన నన్ను చూసి ముందు కంగారు పడినా లోపలికి వచ్చాక తొందరగా వచ్చానని మా ఆవిడ సంతోషపడింది. ఈ రోజన్నా వేళకి వేడివేడిగా అన్నం తినొచ్చు. రోజు చప్పగా చల్లారిన తిండి తినలేకపోతున్నా. పైగా ఈరోజు గుమగుమలాడే ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి. ఆవకాయ ఎక్కడిదే? ఏదో సందేహం లోపల నుంచి తన్నుకురాగా పీలగా అడిగాను. పొద్దున సన్యాసాన్ని ఇచ్చారు. ఇంకా జీడి కూడా కట్టన లేతకాయ భలే రుచిగా ఉందండి. ఒక్క కాయ కాసింది కదా చెట్టుకు, అందుకే ఆవకాయ పచ్చడి కొంచెమే అయ్యిందట. మీరు తన పై ఆఫీసర్ కనుక మీ మెప్పు కోసం మనకే ఎక్కువిచ్చి వెళ్ళాడు అన్నయ్య. మా ఆవిడ ఇంకా ఏదేదో చెబుతోంది. నాకేమీ వినపడ్డం లేదు. హోరుమని నా చెవిలో మా అమ్మ చెప్పిన సామెత గింగురమని మోగుతోంది.
కొట్టకపోతే వాదు లేదు, పెట్టకపోతే ముక్తి లేదురా. ఇతరులకు పెట్టిందే నీది. ఎవరికీ ఏదీ పెట్టకుండా నీ దగ్గర ఉంచుకున్నది ఎప్పటికైనా పరుల పాలు కావాల్సిందే. వృధాగా ఇతరులకు పోవడం వల్ల నీకు వచ్చేదేదీ లేదు. నీ దగ్గర ఉన్నప్పుడే ఇతరులకు పెట్టావంటే దాని మీద నీకు హక్కు, అధికారం ఉన్నదని అర్థం. అది నీది, దాని ఫలితం నీకే వస్తుంది. అయితే ఎవరికీ ఏదీ పెట్టకుండా నీ దగ్గరే పెట్టుకున్నది నీవు తింటావో లేదో తెలియదు. దానివల్ల ఏ ఫలితమూ రాదు. నా దగ్గర ఇంత ఉన్నదని చెప్పుకోవడం తప్ప ఇంకా ఏ ప్రయోజనం లేదు. త్యాగం అనేది ఒక రకమైన యజ్ఞం లాంటిది కనుక త్యాగాన్ని అలవరుచుకో అనేది. ఏరి కోరి పేచీ పెట్టుకుని వాదానికి దిగాను. అవసరమా? తనదైన ఆ కాస్తంత ఆవకాయి నాకు పెట్టి ఇలలో సైతం ముక్తికి పాత్రుడయ్యాడు సన్యాసి. నాలాంటి వారు మారాలి. ఏమంటారు? మీరింతవరకు సామెత ఆధారంగా చెప్పిన కథ కొట్టకపోతే వాదు లేదు, పెట్టకపోతే ముక్తి లేదు విన్నారు. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.